హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 27th జరిగిన సెకండ్ షిఫ్ట్ ఎస్ఎస్సిజిడి క్వాంట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ 60% మోర్ దెన్ సిపి. సిపి ఎప్పుడు కూడా 100% ఉంటుంది. ఎంపీ 60 ఎక్కువ కాబట్టి 160. 25లో 28లో. ఓకే, అయితే ఇఫ్ ద ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 300 ఆఫ్టర్ ఆఫరింగ్ డిస్కౌంట్ 20%. డిస్కౌంట్ ఎప్పుడు కూడా ఎంపీ పైన ఇస్తాం కదంటే 8x నుంచి 20 రూపీస్ తీస్తే 300కి ఎంఏడ్ ఎస్పీ. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, ఫస్ట్ ఎక్స్ ఎంత కొనుక్కోండి. 8x ఇది కూడా 20 ఒకటి వెళ్తే 320, 8 ఒకటి 40, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 40. అంటే ఎంపీ ఎంత అవుద్ది, సిపి ఎంత అవుద్ది చూడండి. 40 కదా, 4 5 200 సిపి అయితే ఎంపీ 320. ఎంపీలో 20 రూపాయలు తగ్గించాడు అంటే ఎస్పీ 300. 200 300 అమ్మాడు అంటే అతనికి లాభం 100 రూపాయలు. కానీ లాభ శాతం అడిగాడు. 100/సిపి 200 ఇంటూ 100, 50% లాభం. ఓకే, నెక్స్ట్, యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ యావరేజ్ 75. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ 6 టైమ్స్. ఓకే, ఫస్ట్ 2 నెంబర్స్ 6 times ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 నెంబర్స్. ఓకే, లాస్ట్ 3 అంటే ఈ 5 ఈక్వల్ ఉండాలి. ఫస్ట్ 2 నెంబర్స్ లాస్ట్ 3 నెంబర్స్కి 6 times అంటే ఇది 1x అయితే ఇది 6x అవుతుంది. అయితే సమ్ ఎంత అవుతుంది చూద్దాం. 75 5 7 5 350, 25 375. ఈ సమ్ ఈక్వల్ టు ఈ మొత్తం అవ్వాలి. ఎందుకంటే ఈ 5 ఇవి సేమ్. 6 ఇంటూ 2 12x 3 3x. ఇది సమ్ అంటే 375 ఈక్వల్ టు 12 3 15x. ఒకసారి ఇచ్చారు 15x ఈజ్ ఈక్వల్ 375. ఇది వెళ్తే 15 30, 15 75, x ఈజ్ ఈక్వల్ 25. ఓకేనా, వాడు ఏమడిగాడు? సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఇవి. దీని సమ్ ఎంత 12x అంటే 12 ఇంటూ x ఎంత 25. 25 50, 25 300. ఓకే, నెక్స్ట్, అదే లాస్ట్ 3 అడిగితే 3x చేసుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ థ్రైస్ ఇట్ సెల్ఫ్ ఇన్ 7 years 3 monthsలో 3 అంతలు పెరుగుతుందండి సమ్ ఆఫ్ మనీ సింపుల్ ఇంట్రెస్ట్లో. ఓకే, అంటే 100 ఉండేది 300 అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ 200 పెరుగుతుంది. ఇది సమ్ము, ఇది అమౌంట్. అయితే ఆర్ ఎంత అని అడిగాడు. పీటీ R/100 ఈజ్ ఈక్వల్ టు ఐ. ఆర్ అడిగాడు అంటే ఐ ఇంటూ 100/పీటీ. ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఐ ఎంత 200 ఇంటూ 100, పి 100, టీ ఎంత టైము 7, 3/12 3 4 7 29/4. ఈ 4 పైన వేసుకుందాం ఇంటూ 4. ఇదే ఆర్ వాల్యూ. ఈ 100కి 100 పోయింది. 4 829, 29 30, 3 90 అంటే 2 90 ఎక్కువ అయిపోతుంది. 30 60 అంటే 58, 2 7 220, 29 30 అనుకోండి. 3 7 21, 8 24 ఎక్కువ అయిపోతుంది. 7 9 7 63, 7 13, 203, 27 ఒకటే ఉంది. ఓకే, నెక్స్ట్, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అడిగాడు. సైడ్ ఇచ్చాడు. ఫార్ములా √3/4 ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత 10 అంటే ఇంటూ 100 25 √3. నెక్స్ట్, ఏ పెయిర్ ఆఫ్ షూస్ సోల్డ్. ఒక ఎస్పీ ఇచ్చాడు. ఆఫ్టర్ డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత. డిస్కౌంట్ ఎప్పుడు మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం కదా, అంటే ఎంపీ ఇంటూ 25% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 100 ఉండేది 75కి అమ్మాడు. 25 తగ్గించి 1 నిమిషం సేవ్ అవుతుంది. 75 × 100 = 100. 100 × 25 = 100. 100 × 75 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100. 100 × 25 = 100.
ఎంపీలో 25% డిస్కౌంట్ ఇచ్చాడంటే 75% కమ్మాడు. అప్పుడు 960 వచ్చింది. అయితే ఎంపీ అంత 25 మూడుల 25 మూడు రెండు 6 3 3 9 320 ఈ 4 ఇటెల్ తింటూ 4 1280. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇది సింపుల్గా చేయాలంటే 25% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 100 ఉండేది 70 ఇచ్చేసాడంటే 4 ఉండేది 3 చేశాడు అంతేనా. 3 పార్ట్లు ఇదైతే 4 పార్ట్లు ఎంత ఇది అవుతుంది. నెక్స్ట్ 3 నెంబర్స్ ఇన్ ద రేషియో. ఓకే, 3 నెంబర్స్ ఈ రేషియోలో ఉన్నాయి. సమ్ ఆఫ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్. లార్జెస్ట్ ఎంత 8, స్మాలెస్ట్ 3 కలిపితే 8 3 11x ఈజ్ ఈక్వల్ 8800. అంటే x ఎంత అవుతుంది? x వాల్యూ 11 800. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్? ఈ రెండింటి మధ్య తేడా, ఈ రెండు మధ్య తేడా ఎంత? 8 3 5 ఇంటూ 5 8 40. ఓకేనా. నెక్స్ట్ 7 4. ఓకే, ఇంటూ 9 9 7 63 3 9 అన్నీ 3 9 4 36 42 9 13. ఓకే, నెక్స్ట్ ఏ షర్ట్ వాజ్ సోల్డ్. ఓకే, ఎస్పీ ఇచ్చాడు $40 అమ్మాడు. అమ్మడం వల్ల 20% లాస్ వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? 20% లాస్ వచ్చిందంటే 80% అయింది. అంటే 40 అనేది 80% అయితే 100% ఎంత? సిపి ఎప్పుడు 100%. 1 2 50 రూపాయలు, అదే $50. నెక్స్ట్ ద ప్రైస్ ఈజ్ డిక్రీజ్డ్ బై 24%. ఒక దాని ప్రైస్ 24% తగ్గింది. ఓకే, దెన్ బై హౌ మచ్ పర్సెంట్ కన్సెప్షన్ షుడ్ బి ఇంక్రీజ్ సో దట్. ఓకే, ఇది ఇంకేంటంటే ఒక దీని ప్రైస్ 24% తగ్గింది. అందువల్ల దాన్ని ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే మన దగ్గర ఉన్న ముందుండే డబ్బులకి ఈక్వల్ అవుతుంది. ఇది ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఒక నెంబర్ 24% పెరిగింది, మళ్ళీ ఎంత శాతం తగ్గితే సేమ్ నెంబర్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ 100 ఉంది, 24% తగ్గింది అంటే 86% అయింది. మళ్ళీ ఎంత శాతం పెరిగితే 100 అవుతుంది. ఎంత? 14 ఓకే 14 ఎంత పెరగదు? 86 ఇంటూ 100. 2 7 2 4 2 3 200 43 4 4 5 20 4 4 12 72 వస్తుంది. 2 7 5 సారీ ఇక్కడ గ్యాప్ 14/86 ఇంటూ 100. 2 7 2 4 8 2 3 743. ఓ సారీ, స్పీడ్లో కన్ఫ్యూజ్ అయ్యా. 24 కదా, 100 ఉండేది 24 తీస్తే 76 అవుతుంది. అంటే 24 గ్యాప్ వస్తుంది బై 76 ఇంటూ 100. 2 12 2 3 2 8 2 6 2 19 600 19 19 3 57 30 19 38 కాబట్టి ఎక్కువ అయిపోతుంది. 19 19 1 1 పాయింట్ పెట్టుకుంటే 0 31 పాయింట్, ఓన్లీ ఒకటే ఆప్షన్. కన్ఫ్యూజ్ అవ్వకండి, సారీ. ద ప్రైస్ ఆఫ్ బైక్ ఈజ్ ఫస్ట్లీ డిక్రీజ్డ్ బై 25%. 100 ఉండేది 25 తగ్గింది, 75 అయ్యింది. దాన్ని ఇంక్రీజ్డ్ బై 50%, మళ్ళీ 50 పెరిగింది. ఇందులో 50%, 75లో 50% అంటే 2 2 3 6 37.5 పెరిగింది. 5 17 5 కలిపితే 112.5 అయ్యింది. ఓకే, అయితే వాట్ ఈజ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అన్నాడు. ఎక్కడి నుంచి అంత పెరిగింది? 2 100 ఉండేదంటే 112 అయిందంటే 12.5 పెరిగింది. ఓకేనా. నెక్స్ట్
ఏ బైక్ మూవింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 కిలోమీటర్. ఓకే, ఒక బైక్ గంటకి 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, 4 గంటలు వెళ్ళింది అంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళినట్టు? డిటిఎస్ కదా, డిస్టెన్స్ కాబట్టి టీ ఇంటూ టైం ఇంటూ స్పీడ్. టైం ఎంత? 4 hours 45 km/h ఎంత వెళ్ళింది. అయితే ఇట్ స్పీడ్ రెడ్యూస్డ్ బై 20 kmph. 20 కిలోమీటర్లు తగ్గింది. 20 కిలోమీటర్లు కాదు, 20 కిలోమీటర్లు తగ్గింది అంటే 45లో 20 తీసేస్తే 25 కిలోమీటర్లు వెళ్తే ఎంత టైంలో వెళ్తుంది? 5 5 25, 5 9 45, 36/5. అయితే వాడు అన్ని మినిట్స్లో ఇచ్చాడు. 6 చేసుకున్నాం. 5 7.2 గంటల్లో వెళ్ళింది. కానీ వాడు మినిట్స్లో ఇచ్చాడు అంటే 7.2 ఇంటూ 72 ఇంటూ 430. ఓకే, ఏ పర్సన్ లూజెస్ 35% ఆన్ ఏ సెల్లింగ్ బుక్. ఓకే, ఒక బుక్ని 2860కి అమ్మడం వలన అతను 35% లాస్ వచ్చింది. అంటే 35% లాస్కి అమ్మాడు అంటే 65కి అమ్మాడు. అయితే వాట్ షుడ్ బి సెల్ టు ఎర్న్ 20 ప్రాఫిట్. 20 ప్రాఫిట్ రావాలంటే 120కి అమ్మాలి. 13/5 ఓకే, 5 4 44, 120 ఇంటూ 44, 0 88 44 52. ఓకే, నెక్స్ట్ ఎంఎన్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 40 days. ఎం ప్లస్ ఎన్ కలిపి ఒక పని 40 రోజుల్లో చేస్తారు. ఎం ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దెన్ ఎన్. ఎన్ 2x అయితే ఓకే కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే 50% మోర్ ఎఫిషియంట్ దెన్ ఎన్ అన్నాడు అంటే 100 అయితే 150 అంటే 2:3. ఓకేనా, ఎఫిషియన్సీ. ఎం ఎలోన్ కెన్ కంప్లీట్ సేమ్ వర్క్ ఇన్. ఎం ఒక్కడే పని 2 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిపి 40 రోజుల్లో చేశారు. ఇతను రోజుకు 3 యూనిట్లు, ఇతను 2 యూనిట్లు అంటే టోటల్గా 5 యూనిట్లు అంటే 40 రోజులు చేశారు. 40 రోజులు రోజుకి 5 యూనిట్లు చేశారు. అయితే ఒక్క ఎం రోజుకు 3 యూనిట్లు చేస్తాడు. ఇదే ఆన్సర్. 4/20 200/3. నెక్స్ట్ ద ప్రైస్ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్. ఓకే, ప్రిన్స్ అది ప్రైస్. ప్రిన్స్ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ ఏ వర్క్ మ్యాన్ ఆఫ్ రమన్. ఓకే, ప్రిన్స్ అనేవాడు రమన్ కంటే 3 రెట్లు ఎక్కువ ఎఫిషియన్సీతో చేస్తాడు. దేర్ ఫోర్ ఏబుల్ టు వర్క్. ఓకే, ఇంతకుముందు వచ్చిన ప్రాబ్లం లాంటిది. ఎఫిషియన్సీ ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటే తక్కువ రోజుల్లో చేస్తాడు అంటే టైము 1:3 అవుతుంది. అందువల్ల గ్యాప్ 2, ఇక్కడ ఆ గ్యాప్ 28 రోజులు తక్కువ చేస్తున్నాడు అంటే ఇంటూ 14. అయితే ఇన్ హౌ మెనీ డేస్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. ఇద్దరు కలిపి టోటల్ వర్క్. ఇక్కడ మనం రమన్ అయినా తీసుకోవచ్చు, ప్రిన్స్ అయినా తీసుకోవచ్చు. ప్రిన్స్ని తీసుకుంటే 3 ఇంటూ 1 3 ఇంటూ రోజుకి 14. ఇది టోటల్ వర్క్ అవుతుంది. అయితే ఇద్దరు కలిపి అన్నారు. ఇద్దరు కలిపి ఎఫిషియన్సీ అంతా 3 + 1 4. 4 పోతే 2 21/2 2 10.5 days. ఓకేనా, ఈ ప్రాబ్లం లాస్ట్ షిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఎల్సిఎం. ఓకే, ఈ పాయింట్లు మనం తీసేద్దాం. 12 18 12 18 20 25. 2 2 6 2 9 2 10 5 3 3 3 3 25 5 2 3 5 5 5 2 1 3. ఓకే, ఇదంతా మల్టిప్లై చేస్తూ 3 6 6 5 30 30 60 ఇంటూ 5 3 15 15 5 75 900 వచ్చింది. కాకపోతే ఇక్కడ ఒక్కో పాయింట్ ఉంది, మనం 0 వేసుకున్నాం కాబట్టి ఒక పాయింట్ తీసేస్తే 90. ఓకేనా, నెక్స్ట్ ఏబిసి 3 నెంబర్స్ ఈ రేషియోలో ఉన్నాయి. ఇఫ్ సి ఈజ్ 18 less than ఏ అండ్ బి. సి అనేది ఈ ఏబి కంటే 18 తక్కువ
అంటే ఏబీ కలిపి 5 4 కలిపి 9. 9లో 3 తీస్తే 6 పార్ట్లు. ఓకే, ఒక్క నిమిషం సేవ్ అవుతుంది. ఓకే, 5 4 9x అనుకుంటే అందులో 3x తీస్తే 18 వస్తుంది అన్నాడు. అయితే వాల్యూ ఆఫ్ బి అంత 4x అంత అని అడిగాడు. 6x ఎంత అవుతుంది? 18. 6 3 x ఈజ్ ఈక్వల్ 3 అయితే 4x ఎంత? 4 × 3 12. నెక్స్ట్ 2 2 2 ప్లస్ 8 328 మైనస్ 6 3 18 3 78. ఇందులో 78 తీసేద్దాం. 0 12లో 7 తీస్తే 5 250. 257 చేస్తే 274 472. ఓకేనా? నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 36 నెంబర్స్ 50. ఓకే, ఇఫ్ టీ సబ్స్ట్రాక్టెడ్, టీ తీసాడు ఫ్రమ్ ఈచ్ నెంబర్. ఓకే, ప్రతి నెంబర్ నుంచి టీ తీసాడు, అయితే యావరేజ్ 27 అయినప్పుడు ప్రతి నెంబర్ నుంచి టీ తీస్తే 27 అయితే వాల్యూ ఆఫ్ టీ. యాక్చువల్గా ప్రతి నెంబర్ నుంచి ఎంత తీసాడో యావరేజ్ నుంచి కూడా అంత తీస్తే వచ్చిన నెంబరే న్యూ యావరేజ్ 27. ఈ టీ ఇటు తీసుకెళ్ళి ఈ 27 అటు తీస్తే 50 మైనస్ 27 23. ఓకేనా? నెక్స్ట్ ద రేట్ పెర్ యానం ఎట్ వాట్ రేట్ పెర్ యానం రేట్ అడిగారు. విల్ 33,000 ఈల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఎంత అవుతుంది? ఈ 33,000 ఇంత ఇంట్రెస్ట్ని 2 ఇయర్స్లో కాంపౌండ్ చేస్తే వస్తుందంట. అయితే రేట్ అడిగాడు. ఇదేం లేదు, అమౌంట్ పోయి పీ వేసుకుంటే సరిపోతుంది. ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఎంత? 3 1 6 80. ప్రిన్సిపల్ 3 3. ఇప్పుడు ఈ అమౌంట్ వస్తుంది 680 4. ఇది 6 4 6 8 0 బై ప్రిన్సిపల్ 3000 33,000. అయితే వాడు ఏమడిగాడు? 2 ఇయర్స్కి అడిగాడు, అంటే స్క్వేర్ రూట్ 2 వేసుకోవాలి. అయితే 3 అడిగితే 3, 4 అడిగితే 4. ఒకసారి చేద్దాం. ఈ 0కి 0 11 3 అవుతుంది. ఒకసారి చూద్దాం. 11 5 55 96 ఉంటుంది. ఓకే అవుతుంది. 3 100 3 1 3 3 3 9 3 6 ఓకే, ఇది వస్తుంది. అంటే 196/100 స్క్వేర్ రూట్ కాబట్టి 100 అంటే 10, 196 అంటే